మోదీ 12 ఏళ్ల పాలన అద్భుతమంటోంది బీజేపీ. నెహ్రూ కుటుంబ పాలన చేస్తే మోదీ ప్రజల్నే తన కుటుంబంగా దేశాన్ని పాలిస్తున్నారన్న బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్, సిపిఐ నేతలు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని బీజేపీ 12 ఏళ్లలోనే పూర్తి చేసిందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. నెహ్రూది కుటుంబ పాలన అన్న రామచంద్రరావు సామాన్య కుటుంబం నుంచొచ్చిన ప్రధాని పాలనలో అద్భుతాలు సృష్టించారన్నారు. అప్పటి నుంచి నెహ్రూ వదిలిపెట్టిన నెహ్రూ కానీ ఇందిరాగాంధీ గారు కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక మంది వారి చేసినటువంటి పనులని ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల్లో వారి మీద 6 గుణాలు అంటే 6 టైమ్స్ 6 టైమ్స్ అన్నింటిలో కూడా డెవలప్మెంట్ చూపెడుతున్నారు. ఇంత డెవలప్మెంట్ మీరు కంపేర్ చేసుకుంటే ఎట్లయితుంది? కాబట్టి డెఫినెట్గా నెహ్రూ గారు మనకు అవకాశం ఫస్ట్ టైం వచ్చింది. మరి ఒక ఫ్యామిలీ కుటుంబ పరిపాలన, కానీ ఆ కుటుంబ పరిపాలన నుంచి ప్రజల దగ్గరికి ఒక సామాన్యుడు పరిపాలన తీసుకోవడం జరిగింది. మోదీ 12 ఏళ్ల పాలనపై బీజేపీ సంబరాలు జరుపుకోవడంలో తప్పులేదన్నారు సిపిఐ నేత నారాయణ. కానీ మోదీ పాలనను నెహ్రూ పాలనతో పోల్చొద్దన్నారు. ఎవరెంతకాలం పాలించారనేది ముఖ్యం కాదన్నారు. దేశానికి ఎవరేం చేశారనేది ముఖ్యమన్నారు. మీ 12 ఏళ్ళ పరిపాలన సాగించుకుంటే చక్కదని చెప్పుకోండి, నాకు అభ్యంతరం. కానీ మీరు నెహ్రూతో పోల్చుకోకండి. పోలిస్తే కాకి కోకిలికి మధ్య పోటీ కనిపిస్తుంది కనపడదు. దీని గురించి ఎవరితో చెప్పుకోవచ్చు కావాలంటే మీరు ఉత్సవాలు చేసుకోండి, కానీ డోంట్ కంపేర్ విత్ నెహ్రూ అండ్ అబౌట్. సమయం ఏముందండి, కాకి బతుకుతుంది, కోకిల బతుకుతుంది. కానీ అది కాదు కదా. ఆయన హార్ట్ అటాక్ చనిపోయాడు, కానీ అంటే ఇంకో పరిపాలన చూడేమో. నేను దాని గురించి చెప్పను. అది లాభం శాస్త్రి ఎంత ఎన్నాళ్ళు పరిపాలించాడు. ఆయన నెహ్రూ వచ్చిన తర్వాత భారతదేశం ఉన్నటువంటి బ్రిటిష్ బయటకు వచ్చిన తర్వాత దీనికి ఒక ప్రణాళిక, పబ్లిక్ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేశాడు. ఈయన వచ్చిన తర్వాత ఒక్క పబ్లిక్ పరిశ్రమలు రాకపోగా మొత్తం క్లోజ్ చేసి పారేశాడు. పాలనలో 12 ఏళ్లు పూర్తి చేసుకోవచ్చు గానీ నెహ్రూతో మోదీ పోల్చుకోవద్దన్నారు మంత్రి సీతక్క. నెహ్రూ కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసి కనీసం సొంత ఇల్లులు అనేది కూడా నిర్మాణం లేకుండా నిరంతరం ప్రజల మధ్య పనిచేస్తున్నాడు మా రాహుల్ గాంధీ గారు. కుటుంబ పాలన అనే ముందు ఇవాళ 15 సంవత్సరాలు మోడీ అవసరమా ఈ దేశానికి? మరి ఇంకొక నాయకుడికి ఇవ్వచ్చు కదా. ఇవాళ బీజేపీ అంటేనే విధ్వంసం, విద్వేషం, విభజన. గెలిచి రండి. మీరు అట్లా చేసుకోకుండా ఎంతసేపు ఇతరులను కూల్చేసి డిమోరలైజ్ చేసి. నెహ్రూ కన్నా మోదీ పాలన గొప్పగా ఉందని బీజేపీ అంటుంటే ఇద్దరి పాలనకు పోలిక పెట్టొద్దని కాంగ్రెస్, కమ్యూనిస్టులు కౌంటర్ ఇస్తున్నారు.